బాధపడకండి, డబ్బులు నేనిస్తాను. పక్కన టౌన్కెళ్ళి కట్టెలమ్మి ఆ డబ్బులు తీసుకొస్తాను. ఈ పూటకి ఇన్నే ఉండి రేపెళ్దురులేండి. వద్దండి, ఇప్పటికే మీరు నా వల్ల చాలా శ్రమ పడ్డారు. శ్రమ అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులేండి, మీరీడ్నే ఉండండి. నేను ఇప్పుడే వెళ్ళి కట్లమ్మొత్తాను. వస్తాను. ఈ టైపు దొంగసారి తాగి తిరుగుతుంటారు ఎదవ సచ్చినోళ్ళు. వచ్చి తలుపు గడేసుకోండి. జాగ్రత్త, నేనొచ్చి తలుపు తడితే గాని తలుపు తీయకండి. నేను వెళ్ళి త్వరగా వచ్చేస్తాను. రేయ్, ఏంట్రా ఇక్కడ సూపు? పోరా పోరా ఎదవ సచ్చినోడా, పోరా. ముదనష్ట పెదవా మంచి మంచోళ్ళు పోతున్నారు, ఈడికి రాలేదు ఇంకా. ఎందుకండి ఇలా నిద్రాహారాలు మానేసి బెంగ పెట్టుకుంటున్నారు? నీ వల్ల నాకు మిగిలింది ఇదేగా. అంటే ఇన్నాళ్ళుగా నేను మిమ్మల్ని బాధ పెట్టానా? ఇప్పుడు బాధ పెడుతున్నానా? అనుక్షణం మీ మనసరిగే మసులుకుంటున్నాను కదండి. ఎందుకింత కఠినంగా మాట్లాడుతున్నారు? నీ చేతల్ని కఠినంగా అనిపించడం లేదు కానీ నా మాటల్ని కఠినంగా అనిపిస్తున్నాయా? అంత కఠినమైన పని నేనేం చేశానండి? అమాయకురాల్ని అన్యాయంగా పిచ్చాసుపత్రి పాలు చేశావు. దానివల్ల ఇప్పుడు నాగేశ్వరం మనకు దూరం అయిపోయింది. నేనే అది కావాలని చేశానా అండి? అది బాగుండాలనే కదా చేశాను. నాకు మాత్రం నాగేశ్వరికి ఇలా అయ్యిందే అని బాధ లేదా? అయినా అమ్మాయికి ఏమైందని బాగానే ఉండేదిగా. ఆసుపత్రిలో జరిపించే ముందు కూడా వద్దని మొత్తుకున్నాను, వినలేదు. మాయ మాటలు చెప్పి పిచ్చాసుపత్రిలో పడేశావు. అయినా అది ఎప్పుడైనా పిచ్చిదానిలా ప్రవర్తించిందా? ఎవరికైనా హాని తలబెట్టిందా? దాని మంచితనమే దేవుడు దానికి ఇన్ని కష్టాలు కల్పించాడు. నిజమేనండి, నాగేశ్వరి ఎవరికి ఏ హాని చేయలేదు. కాకపోతే అందరికంటే భిన్నంగా ప్రవర్తించింది. ఓ రోజు పాము కనిపించిందని, ఇంకో రోజు విగ్రహం కనిపించిందని, మరో రోజు సర్పవనం వెళ్ళమని ఎవరో చెప్పారని, కుందేలు కనిపిస్తే ఎవరికో ఏదో అవుతుందని భయపడుతూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే నేనేమనుకోవాలి? ఈ విషయం నలుగురికి తెలిసి పిచ్చిదనే అపవాదుతో దానికి పెళ్లి జరగకపోతే ఎలా అనే భయంతో ఇదంతా చేశాను. అది తప్పా చెప్పండి? నేను చేసింది తప్పా? చెప్పండి, నేను చేసింది తప్పా? అమ్మా దేవకి, ఏడవకమ్మా ఏడవకు. నన్ను క్షమించు, ఏదో ఆవేశంలో అలా మాట్లాడాను. నాకు తెలియదా నువ్వు నాగేశ్వరిని ఎంత అపురూపంగా పెంచావు? నువ్వు మైత్రికి ఏదైనా తక్కువ చేసావేమో కానీ నాగేశ్వరికి ఏ లోటు రానివ్వలేదు. నువ్వు నాగేశ్వరిని పిచ్చాసుపత్రిలో చేర్పించావనే కోపంతో అలా మాట్లాడాను. ఇంకెప్పుడు అలా మాట్లాడను. నన్ను క్షమించు. పర్వాలేదండి, అలాగైనా మీ మనసులో భారాన్ని తగ్గించుకున్నారు. దేవకి, ఒకవేళ నాగేశ్వరి సర్పవనానికి వెళ్ళిందేమో, నేను వెళ్ళరానా? అల్లుడు గారు, దానికేం తెలుసు పిచ్చి పిల్ల? అంత దూరం ఎలా వెళ్తుంది? వెళ్ళుండదు. అవునండి, నాకు ఈ అనుమానం వచ్చి హాస్పిటల్ వాళ్ళకి చెప్పాను. వాళ్ళు ఇంతకు ముందే ఆ ప్రాంతం అంతా గాలించారట, కానీ నాగేశ్వర్ ఎక్కడా కనిపించలేదట. సరే,
పద భోంచేద్దాం పదా. చాలా తయారు. దేవకి, దేని గురించి అంతగా ఆలోచిస్తున్నావు? అల్లుడు గారు భోంచేయలేదనా? కాదు, మైత్రి పెళ్లి ఎలా చెయ్యాలా అని. అశోక్, నిన్ను చూడటానికి అమ్మ హాస్పిటల్కి వచ్చింది. అప్పుడు నువ్వు నిద్రపోతున్నావట. మీ అమ్మ నాన్న మా అమ్మని వెళ్ళిపోమని పంపించేశారట. అమ్మ నీ గురించి చెప్పినప్పుడు నా గుండె ఆగిపోయినంత బాధేసింది. నిన్ను చూడటానికని మీ ఇంటికి వస్తే వీధిలోనే నిలబెట్టి మీ నాన్నగారు అవమానించి పంపించేశారు. అప్పటికే మీ నాన్నగారిని చాలా బతిమలాడాను అశోక్. ఎందుకో నన్ను శత్రువుని చూసినట్టు చూసి పంపేశారు. నేనేం పాపం చేశాను అశోక్? ఎందుకు మీ అమ్మ నాన్న నన్ను అంతగా ద్వేషిస్తున్నారు? ఇన్నాళ్ళు చావడం అంటే పిరికితనం అనుకుంటూ ఉండేదాన్ని. కానీ నువ్వు లేకుండా అనుక్షణం చావడం కంటే ఒకేసారి చావడం మేలు అశోక్. నువ్వు లేకపోతే చచ్చిపోతాను అశోక్, చచ్చిపోతాను. నేను మీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోను, నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోను. నువ్వు లేకపోతే చచ్చిపోతాను అశోక్, చచ్చిపోతాను. నిన్ను చంపుకోవడానికి ప్రేమించింది నువ్వు మైత్రి. నువ్వు లేకపోతే నేను మాత్రం ఎలా ఉంటాననుకున్నావు? వద్దు, నువ్వు చావద్దు, బతకాలి, జీవితాంతం కలిసి బతుకుదాం. ఒకవేళ అలా కలిసి బతకలేని రోజున కలిసి చచ్చిపోతాం. వచ్చే నెల 1వ తారీఖున మన పెళ్లి. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. పెద్దవాళ్ళ ఆమోదం కానీ ఆశీర్వాదం కానీ మనకు దొరకవు. అందుకని పెద్దవాళ్లకు మనం పెళ్లి సంగతి చెప్పొద్దు. మనం వారిని వద్దంటాం లేదా?
వాళ్ళకి మనం కావాలనుకుంటే పెళ్లి తర్వాతైనా అర్థం చేసుకొని ఆశీర్వదిస్తారు, లేకపోతే లేదు. ఓకే అశోక్, నేను పెళ్లికి సిద్ధమే. ఏమిటో వైదేహి, మనం తప్పు చేశామనిపిస్తోంది. ఎందుకని? మనం నాగేశ్వరిని అప్పుడే వెతికి పట్టుకోవాల్సింది. మూర్ఖంగా మాట్లాడక వేదా. చావు తప్పి కన్ను లొట్టపోయిందని తప్పించుకోవచ్చాం. మనం అక్కడే నాగేశ్వరి కోసం వెతుకుతూ ఉండుంటే చావు తప్పేది కాదు. ఆ అమ్మాయిని పట్టుకోవాలనుకున్నప్పుడల్లా ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఇలాగైతే మనం ఏం చేయలేము. వేదా, కీలెరిగి వాత పెట్టాలంటారు. దాన్ని ఎలా పట్టుకోవాలో నాకు బాగా తెలుసు. నాకైతే నమ్మకం పోతోంది. ఆశయంతో బ్రతికేవాడికి ప్రాణమైనా పోవచ్చేమో కానీ నమ్మకం పోకూడదు వేదా. అనుకున్నది జరిగే లోపు ప్రాణమైపోయేటట్టుంది. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే అది నా చేతిలోనే పోతుంది. వేదా, అపజయాలు కష్టాలు ఎదురైనప్పుడే మరింత ధైర్యంగా ఉండాలి. ఇలా నిరాశ నిస్పృహలతో మాట్లాడకూడదు. నమ్మి చెడిన వాళ్ళు ఎవ్వరూ లేరు. వైదేహిని నమ్ము. నమ్ముతున్నాను. తర్వాత మనం ఏం చేయబోతున్నావో చెప్పు. వచ్చే పౌర్ణమి నిధుల్ని గుర్తించటానికి అనువైన రోజు. ఆ రోజు నాగేశ్వరి మనతో ఉంటే నిధుల్ని సునాయాసంగా గుర్తించి సొంతం చేసుకోవచ్చు. పౌర్ణమిలోపు నాగేశ్వరి ఎక్కడున్నా మన కంట పడేలా చేస్తాను. ఎలా? చూస్తుండు. భగవంతుడా, అమ్మా నాన్న ఆశీర్వాదంతో జరగాల్సిన పెళ్లిని చెప్పా పెట్టకుండా చేసుకోబోతున్నాను. కనీసం నీ ఆశీర్వాదమైనా లభిస్తే చాలు స్వామి. చల్లగా ఉండు తల్లి. జాగ్రత్తగా వెళ్ళిరా. మైత్రి, నువ్వు 4 రోజులు కాలేజీ సెలవు పెట్టి ఇంట్లోనే ఉంటే మీ అమ్మకి కాస్త ప్రశాంతంగా ఉంటుంది కదా. లేదమ్మమ్మా, ఇక్కడే ఉంటే నేను ప్రశాంతంగా ఉండలేను. వస్తానమ్మా. దేవకి, అమ్మాయిని కాలేజీలో దింపొస్తాను, రామా. దేవకి, ఎప్పుడూ లేంది మైత్రి బయలుదేరి వెళ్లే ముందు కాళ్ళకి నమస్కారం చేసి వెళ్ళిందేంటి? ఏమో, దానికి నమస్కారం చేయాలనిపించుంటుంది, చేసింది. అక్కా, ఒంటికిట దెబ్బలేమిటి విశ్వం? ఏమైంది విశ్వం? నా ఐశ్వర్యక కట్టింది కాబట్టి నా ప్రాణానికి ఏం కాలేదు. ఏమైందో చెప్పమంటే ఇలా డొంక తిరుడుగా మాట్లాడతావేంట్రా? రా, ముందు లోపలికి వెళ్దాం, పద. నీ కూతురు సామాన్యురాలు కాదు, దాని దగ్గర ఏదో పెద్ద శక్తి ఉంది. దాన్ని మండపంలో చూశాను. అనుమానం రాకుండా తెలివిగా ప్లాన్ చేసి ఓ ఇంట్లో బంధించి నీకు కబురు చేద్దాం అనుకున్నాను. ఈ లోపది తప్పించుకోవాలని చూసింది. నేను అడ్డగించబోతే ఓ దుప్పటి నా మీద విసిరింది. అది నాకు చుట్టుకుంది, అంతే. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు. ఇదిగో ఇప్పుడు ఇలా ఉన్నాను. తప్పు చేశాను,
దాన్ని వెంబడించేటప్పుడు న్యూస్ పేపర్లో నా చావు వార్త చూసినప్పుడే నేను జాగ్రత్త పడి ఉండాల్సింది. విశ్వ, భయపడకు. నాగేశ్వర్ని వెతుకు, కానీ దాన్ని బంధించే ప్రయత్నం చేయకు. అది ఎక్కడుందనేది మాత్రం నాకు చెప్పు. సెంటిమెంటల్ డ్రామాకి లొంగని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. నేనాడే డ్రామాతో అది నా దగ్గరికి ఎలా వస్తుందో చూడు. ఇదిగో ఈ 10,000 ఉంచుకో. మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకో. బయలుదేరు. ఈ క్షణం నుంచి నాగేశ్వర్ని వెతకడమే నీ పని. సుమతి, అమ్మా సుమతి, తలుపుది అమ్మా. సుమతి, తలుపుది.